హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి కొత్త రేషన్ కార్డులు అనేసి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి నిన్న న్యూస్ వచ్చింది, పొద్దున న్యూస్ వచ్చింది. ఇది మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మన నైటే ఏదో స్కామ్ జరిగిపోయినట్టుగా ఉదయం చూస్తాకనే రేషన్ కార్డులో అప్లికేషన్ అనేది మీ సేవలో స్టాప్ చేయడం జరిగింది. అది దేనికోసం స్టాప్ అయింది, దేనికోసం తీసుకోవట్లేరు, దేనికోసం వెరిఫికేషన్ చేస్తారా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ అప్లికేషన్స్ ఎప్పుడు పెడతారు అనే దాని గురించి చూసుకున్నట్టయితే, మీరనేది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి రీచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితేనేమో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా రేషన్ కార్డులో అప్లికేషన్స్ తాత్కాలికంగా బంద్ చేశామనేసి కూడా వీళ్ళు న్యూస్ ప్రకారం చెప్పారు. మరి ఎలా పెట్టారు, మరి ఎలా తీసేసారో అది మన గవర్నమెంట్కి ఎరక, అది మనకెరక. మార్పు రావాలంటే ఇదేనే. అలాగే కొత్త రేషన్ కార్డు కోసం జనాలు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఈ గవర్నమెంట్‌కి తెలుస్తుందో తెలవట్లేదో అర్థం కావట్లే. మనం ప్రతిసారి అప్లికేషన్ పెట్టుకుంటూనే ఉన్నాం. ప్రజాపాలన పెట్టుకున్నాం. మొన్న రీసెంట్‌గా కూడా గ్రామ సభలో కూడా అది అనేది పెట్టుకున్నాము. పెట్టుకున్న అప్లికేషన్స్ అనేది ఇంతవరకు రాలేదు, కాలేదు. మరి ఇప్పుడు ఇయన్నా అవుతాయా కాదా? మళ్ళీ మీ సేవ అప్లికేషన్స్ అన్నారు. ఏదో జనాలు ఆశాపూర్వకంగా అప్లికేషన్స్ అన్నా చేసుకుందామని అనేసి ఉన్నారు. మరి ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డులు మీ సేవలో అప్లికేషన్ చేయడం ఆగిపోయింది. ఉదయం నుంచి గమనించాలి అనేసి కూడా పెడుతున్నారు. మరి దాని గురించి కూడా గమనించాలి అంటే ఏం గమనించాలి? దీనికోసం ఎలక్షన్స్ ఉన్నాయనేసి కూడా వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు అప్లికేషన్ పెట్టారు? అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ సేవలో దాదాపు కొన్ని వందల అప్లికేషన్స్ దాకా వెళ్ళారు. జనం ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సేవ నిండా జనాలు ఉన్నారు. వాళ్ళేమో రేషన్ కార్డు లేదనేసి చెప్తున్నారు. మరి ఏం చేస్తారు జనాలు? ఇది గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉన్నదనేసి కూడా మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. దాని గురించి కూడా మనం ఏదైనా ఉంటే చెప్పుకుందాం. మళ్ళీ దీనికి గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేసింది. ఇట్లా మీ సేవలో అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు చెప్పారు. ఇది వచ్చింది కూడా ఎప్పుడు నిన్న వచ్చింది 7/2 ఇది డేట్ కూడా వచ్చిందండి. 7/2/2025 అనేసి కూడా డేట్ మెన్షన్ చేసి జీవో నుంచి పాస్ చేశారు. ఎక్కడే మీ సేవ నుంచి కూడా మనకి ఈ లెటర్ అనేది వచ్చింది. మరి ఇది మనం అప్లై చేసుకోవడానికి వెళ్తే మాత్రం వాళ్ళు అప్లికేషన్స్ కావట్లేదని చెప్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ పైనుంచే ఆన్లైన్ అప్లికేషన్ ఆగిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇదనేది ఇందులో ఇంత న్యూస్ ఇచ్చారు. న్యూ ఇంత న్యూస్ జరిగినా కానీ ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఏం చేస్తారో, మళ్ళీ ఎలా ఉంటుందో, మళ్ళీ అప్లికేషన్స్ కోసం వెయిట్ చేయాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో కంటూ ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.